ఆదికాండము 27వ అధ్యాయంలో ఉన్న కొన్ని అమూల్యమైన మాటలు చివరి 43 నుంచి. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారాన్లో ఉన్న నా సహోదరుడు లాబానునొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనేను. ఈ అధ్యాయంలో 4 వ్యక్తులు మనకు కనబడతారు. ఒక వ్యక్తి పేరు ఇస్సాకు. ఒక వ్యక్తి పేరు ఏమిటో చెప్పండి? ఇస్సాకు. వాళ్ళ భార్య రిబ్కా. వాళ్ళ భార్య ఎవరు? రిబ్కా. వాళ్ళకి 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరేమో ఏశావు, చిన్న కొడుకు పేరేమో యాకోబు. ఆ 4 గురించి బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. 27వ అధ్యాయము ఆదికాండంలో ఈ మాటలు మనం చూస్తాం. మొదటి 4 వచనాలు ఇస్సాకు గురించి చెప్పారు. తర్వాత 5 నుంచి 17 వరకు రిబ్కా గురించి మనం చూస్తాం. ఆ తర్వాత 18 నుంచి 28 వరకు యాకోబు గురించి చూస్తాం. ఆ తర్వాత 29 నుంచి చివరి దాకా ఏశావు గురించి మనం చూస్తాం. 4 వ్యక్తులు ఉన్నారు ఈ అధ్యాయం. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 4 వ్యక్తుల్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు. 4 వ్యక్తులు కూడా వాళ్ళ జీవితంలో చాలా నష్టాన్ని తెచ్చుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు. దేనికి శాపాన్ని తెచ్చుకున్నారంటే దేవుడి చిత్తం చేయలే వాళ్ళు, వాళ్ళ చిత్తాన్ని చేశారు వాళ్ళు. చెప్పండి, ఎందుకు వాళ్ళ జీవితంలో శాపం వచ్చింది? వాళ్ళు ఎవరి చిత్తం చేయలేదు, వాళ్ళ చిత్తాన్ని చేశారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. వాళ్ళ ఇష్టాన్ని చేశారు కానీ ఎవరి ఇష్టాన్ని చేయలేకపోయారు వాళ్ళు? దేవుడి ఇష్టాన్ని చేయలేదు. మన జీవితాల్లో నష్టం లేకుండా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, మన జీవితం ఆశీర్వాదకరంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి అంటే మనం ప్రతి విషయంలో కూడా దేవా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నీ ఇష్టం ఏంటి ప్రభా అని కొద్దిగా ఆగి ఆలోచించి సహనం కలిగి ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడితే మన జీవితం అంతా కూడా సంతోషంగా ఉండడానికి దేవుడు మహాకృపని కుమ్మరించేస్తాడు మనందరి మీద కూడా ఆయన. హల్లెలూయా. చెప్పండి, ఎవరి చిత్తం చేయాలి మనమే అంటే దేవుడి చిత్తమా లేకుంటే మన చిత్తమా? ఈ రెండే మన జీవితాన్ని నిర్దేశించే, ఈ రెండే విషయాలు మన జీవితాన్ని కట్టే. యేసు ప్రభు అంతటి వాళ్ళు ఏమన్నారంటే భూమి మీదకి వచ్చిన తర్వాత నేను నా చిత్తం చేయడానికి రాలేదు కానీ నా తండ్రి చిత్తం చేయడానికే వచ్చాను అన్నాడు ఆయన. ఆయన ఎవరి ఇష్టాన్ని చేశాడు భూమి మీద బ్రతికినన్ని రోజులు అంటే తండ్రి ఇష్టాన్ని చేశాడు. తండ్రి ఏం చెప్తే అది చేశాడు. తండ్రి మాటే విన్నాడు. తండ్రి మాటకి అవిధేయత అసలు చూపించలేదు. మన జీవితాలు బాగుపడాలి అన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా, భూమి మీద ఉన్నన్ని రోజులు మన జీవితం ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే మనల్ని మనం పక్కన పెట్టుకొని మన యొక్క చిత్తాలు, మన ఇష్టాలన్నీ చంపుకొని దేవుడి ఇష్టాన్ని కానీ మనలో చేయగలిగితే మనం మనకు ఉపయోగపడమే కాదు, ప్రపంచానికి అంతటికి కాకపోయినా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దేవుడు నీ ద్వారా ఆశీర్వాదాలు తప్పక దయచేస్తాడు యేసునామములో. 2 వ్యక్తుల్ని ఈ వారం పెట్టి 2 వ్యక్తులు కొడుకుల గురించి వచ్చే వారం చూద్దాం. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి మనం చూద్దాం. ఏంటి వాళ్ళ చిత్తం చేసుకుంది వాళ్ళు? దేవుడు చెప్పింది ఏం చేయలేదు వాళ్ళు. దేవుడు చెప్పింది చేయనందుకు, వాళ్ళ చిత్తం వాళ్ళ ఇష్టం చేసుకున్నందుకు వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి ఆదివారం అనేది మనం నేర్చుకొని ఆ విధంగా మనం ఉండగలిగితే దేవుడు తప్పకుండా మనకి దీవెన దయచేస్తాడు. ఇస్సాకు గురించి మనం చూస్తున్నాం. చూడండి, మొదటి వచనం చదవండి. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతను పిలవగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి
నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసం తిమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇప్పుడు 24వ అధ్యాయం తీయండి, ఆదికాండం 25-22. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడేది కనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో మాట్లాడుతున్నాడు. బాగా చదవండి ఆ మాట, 23 చదువుతున్నాడు. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. హల్లెలూయా. దేవుడు ఎవరిని గొప్ప చేశాడు? పెద్దవాడినే చిన్నవాడిని? వెరీ గుడ్, హల్లెలూయా. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తానని చెప్పాడు? గర్భంలో ఉన్నప్పుడే. పెద్దోడు ఏమవుతాడు? చిన్నోడికి. అంటే యజమానుడు ఎవరు? చిన్నోడు. ఇప్పుడు 27వ అధ్యాయంలో ఇస్సాకు ఏం చేస్తున్నాడు? తప్పు. పెద్దవాడిని పిలిచి ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తా. దేవుడు ఏం చెప్పాడు? నేను చిన్నోడిని ఆశీర్వదించే ఆల్రెడీ అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇస్సాకు ఏం చేయాలి? ఇస్సాకు ఏం చేయాలి? ఇస్సాకు ఏం చేయాలి? దేవుడి చిత్తం చేయాలి. అంటే ఏంటి దేవుడి చిత్తం? చిన్నోడిని పిలిచి ఆశీర్వదించాల. కానీ ఇస్సాకు ఏం చేస్తున్నాడు అక్క? అంటే ఏంది? ఎందుకు పెద్దవాడిని పిలిచి ఆశీర్వదిస్తున్నాడు చెప్పండి? దేనికి? ఏం కావాలి ఆయనకి? చిన్నోడికి వేటాడడం రాదు, చిన్నోడు మాంసం తేలేడు. అయితే ఇస్సాకుకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే వేట మాంసం తినాలి, మేక పిల్లని తీసుకొచ్చుకొని. దానికని కొడుకుని పిలిచి నేను చచ్చిపోతున్నాను రా, చచ్చిపోయే ముందు ఏం తినాలనిపిస్తుంది నాకు? నిజానికి అప్పటికి ఏశావుకి ఎన్ని సంవత్సరాలు అంటే 143 సంవత్సరాలు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఆయనకి? ఆయన ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు? ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు 143 ఆయనకి. ఆయన చచ్చిపోయింది 180 సంవత్సరాలు చచ్చిపోయాడు. అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఈ మాటలు మాట్లాడిన తర్వాత? ఏదో చచ్చిపోతున్నట్టే చెప్పాడు. నిజానికి చచ్చిపోవడం లేదా ఆయన? దేనికోసం ఈ మాటలు మాట్లాడుతున్నాడు? ఎలాగైనా చెప్తే వీడు తొందరగా తీసుకొస్తాడు, మనం తినొచ్చు అని. ఇప్పుడు మనకి బాగా అర్థమైపోయింది ఒక విషయం. తన తిండి కోసం, తన శరీరం, తన కడుపు కోసం, తన కోసం ఎవరిని పక్కన పెట్టేశాడు ఇస్సాకు? దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. యాకోబుని దేవుడు దీవించాడు, యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు గర్భంలో ఉన్నప్పుడే. కానీ ఇతనికి ఎవరంటే ఇష్టం అంటే ఏశావు అంటే ఇష్టం. ఎందుకంటే ఏశావు అడవికి వెళ్ళినప్పుడల్లా మాంసం తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చి వండించి ఎవరికి పెడతాడు? అందుకని ఈయనకి ఇష్టమైనోడు కాబట్టి దేవుడికి ఇష్టమైనోడు కూడా పక్కన పెట్టేశాడు. చూడండి, మన జీవితాల్లో మనకి ఏదైతే ఇష్టమో దాన్ని చేయడానికి దేవుడి ఇష్టాన్ని కూడా మనం పక్కన పెట్టేస్తాం. దేవుణ్ణి కూడా మనం పట్టించుకోం. మన పంతమే నెగ్గాలనుకుంటాం, మనకి ఇష్టమైన వాళ్ళకే పగ్గాలు చెందాలనుకుంటాం, మనకి ఇష్టమైన వాళ్ళే ముందుండాలని అనుకుంటాం. అరే ఇది దేవుడికి ఇష్టమేనా? నేను ఇలా ప్రవర్తించడం దేవుడికి ఇష్టమేనా? దేవుడు ఏం చెప్పాడు దీని విషయమై దేవుడి యొక్క ఆలోచన ఏంటి? నేను ఇలా ఉండడం దేవుడికి నచ్చుతుందా? దేవుడు సంతోషపడతాడా అని ఒక్క క్షణం కానీ ఆలోచిస్తే, దేవుడి చిత్తాన్ని కానీ మనం కనుగొనగలిగితే, దేవుడి చిత్తంలో మనం కానీ నిలబడగలిగితే వాళ్ళు నిరంతరం నిలబడతారనే వాక్యంలో రాయబడి ఉంది. ఆయన హల్లెలూయా. దేవుడి చిత్తంలో ఉండడం మన బలం, దేవుడి చిత్తం చేయడం మనకి ఆశీర్వాదం. దేవుడి చిత్తంలో నుండి పక్కకు తొలగామా మన జీవితం చాలా నష్టాన్ని పూడ్చుకుంటుంది. దేవుడి చిత్తంలో ఒక్క అడుగు పక్కకేసినా కూడా ఆ నష్టం చాలా భయంకరంగా ఉంటుంది. ఇస్సాకు తెలుసు ఏమని అంటే యాకోబుని దేవుడు దీవించాడు. రెబెకాకి ఏమో యాకోబు అంటే ఇష్టం, ఇస్సాకుకి ఏమో ఏశావు అంటే ఇష్టం. రెబెకా వాళ్ళ భార్య చెప్తానే ఉంది ఏమని అంటే, అయ్యా యాకోబుని దేవుడు దీవించాడు. యాకోబు యజమానుడు, ఏశావు దాసుడు. యాకోబు యజమానుడు, ఏశావు దాసుడయ్యా. అబ్రహాము ఇస్సాకు యాకోబు సంతానం అన్నాడయ్యా దేవుడు. అబ్రహాము ఇస్సాకు ఏశావు సంతానం అని అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడయ్యా. యాకోబుకి నీ దీవెనలన్నీ ఇవ్వయ్యా, యాకోబు మీద నేను చేయి పెట్టాయా అంటే ఈయనకి ఇష్టం లేదు. ఆయనకి మర్చిపోయేం కాదు, ఆయనకి తెలియకేం కాదు. భార్య పక్క నుండి గుంజుతానే ఉంది పాపం. కానీ ఈయనకి తెలియకుండా
ఈయన వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఏం చేస్తున్నాడు ప్రియులారా అంటే, ఏశావుని పిలిచి సరిగ్గా మాంసం తీసుకురాపో నాయనా, నేను మాంసం తిని నీ మీద చేతులు పెట్టి ఆశీర్వాదాలన్నీ నీకు నేను ఇచ్చేస్తాను. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయము, మన శరీరము మన ఆత్మ ఇవి రెండు చాలా పోరాటాన్ని సాగిస్తూ ఉంటాయి. శరీరము ఎప్పుడు కూడా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగానే వెళ్తుంది. ఆత్మ ఎప్పుడు కూడా శరీరానికి వ్యతిరేకంగానే వెళ్తుంది. శరీరం ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడదు, దేవుడికి సమయం ఇవ్వడానికి ఇష్టపడదు, దేవుడి పట్ల భయభక్తులు నిలపడానికి ఇష్టపడదు. శరీరం ఎప్పుడు సహనం కలిగి ఉండడానికి ఇష్టపడదు, శరీరం ఎప్పుడు కూడా ప్రేమించడానికి ఇష్టపడదు, శరీరం ఎప్పుడు కూడా తన సుఖాన్ని తన యొక్క ఇచ్చలు నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. కానీ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? దేవుడికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతుంది, దేవుడు చెప్పినట్టు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది, దేవుడి పట్ల భయభక్తులు పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటది. ఎవరైతే శరీరం చెప్పిన మాట వినకుండా ఆత్మ చెప్పిన మాటలో అడుగులు వేయడం నేర్చుకుంటారో వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క మహిమైశ్వర్యాలను చూస్తారు చచ్చిపోయే లోపల వాళ్ళు. హల్లెలూయా. శరీరము ఆత్మ ప్రతి దినం మన జీవితంలో పోరాటం జరుగుతూనే ఉంటది. ఎవరో ఒకరు నిన్నేదో అన్నారు, శరీరం అంటది 4 మాటలు అనమంటది, ఆత్మ ఏమంటదో తెలుసా? ఆత్మ ఫలాలు ఏమనగా సంతోషము, ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము. ఆత్మ ఏమంటది? శాంతంగా ఉండు అంటది. శరీరం ఏమంటది? 4 తిట్టు అంటది. ఏం చేస్తాం అప్పుడు మనం? అదే అక్కడ మన పరీక్ష. ఎవరో ఏది అనకముందే మనం వాళ్ళని ఒక మాట అనేయడానికి కోరుకుంటుంది శరీరం. శరీరం ఎంతసేపు గొడవలు దిగాలని కోరుకుంటుంది, శరీరం ఎంతసేపు వాళ్ళని వీళ్ళని తిట్టాలని కోరుకుంటుంది. కానీ ఆత్మ ఏం చేస్తుంది? దేవుడి చిత్తం ఏంటి అది కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఈ పొజిషన్ లో నేను ఏం చేయాలి? దేవుడి చిత్తం ఏంటి? ఈ సందర్భంలో నేను ఎలా ప్రవర్తించాలి? ఈ మీద నేను ఎటువంటి ప్రేమ చూపించాలి? ఇంత ద్వేషించబడుతున్న నేను తిరిగి ద్వేషించాలా, క్షమించాలా? అదే ఆత్మ, అదే దేవుడి చిత్తం. అక్కడ దేవుడు నీతో ఏం చెప్తాడో అది నువ్వు కానీ చెయ్యగలిగితే నిన్ను ఎవరు కదిలించలేరు ఆయనలో నుండి. హల్లెలూయా. నీకు ఆయన తోడు ఉంటుంది, ఆయన క్షేమం ఉంటుంది, ఆయన దీవెనలు నువ్వు ప్రార్థన చేయకముందే నీ ప్రార్థన విని సమాధానం పంపిస్తాడు యేసునామములో. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు ఎవరు చిత్తం చేస్తున్నాడు ప్రియులారా? ఆయన చిత్తమే చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన శరీర ఇచ్చ నెరవేర్చుకోవడానికి, ఆయనకున్న ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి. మీ అత్త లేదంటే మీ కోడలు లేదంటే మీ కొడుకు మీ కూతురు మీ పక్కన ఇంటోళ్ళు లేదంటే నీ పనిచేసే దగ్గర ఎవరో నీ మీద నిర్నిమితంగా నిందలేశారు, నిర్నిమితంగా నిన్ను తిట్టారు. తిట్టినప్పుడు దేవుడు నువ్వు అడిగావు, ప్రభువా వాళ్ళు నన్ను ఈ విధంగా తిడతా ఉన్నారు, నన్ను ఏం చేయమంటారు? దేవుడు ఏం చెప్తాడు? శరీరం ఏం చెప్తుంది చెప్పండి? వాళ్ళని అస్సలు నువ్వు క్షమించడానికి వీల్లేదు. ఇలా వదిలేస్తే ఇంకొకసారి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, నేను వాళ్ళని మారుస్తాను అంటాడు. ఆయన మాట ఎవరైతే తీసుకొని కొంచెం ఆగి ఆయన చెప్పినట్టు చేస్తారో వాళ్ళ జీవితాల్లో శాశ్వతమైన పరిష్కారాలు దేవుడు చూపిస్తాడు ఆయన. వాళ్ళ జీవితాల్లో గందరగోళాలు ఉండవు, అసమాధానాలు ఉండవు, ఈ ప్రశాంతత లేని పరిస్థితులు ఏమీ ఉండవు. దేవుడు తప్పకుండా వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తాడు, దేవుడు వాళ్ళ పక్షాన వచ్చి నిలబడతాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట, ఎవడు నా బిడ్డో వాళ్ళ తరపున ఎవరు పోరాడతాడు? దేవుడే పోరాడతాడు. కాబట్టి దేవుడి చిత్తం మనం చేయడము మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. డబ్బులు సంపాదించడం, ఇల్లులు కట్టుకోవడం, ఇంకేదో ఇవన్నీ మామూలే. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడి చిత్తం నా జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే నా జీవితంలో జరిగించండి. ఇస్సాకు ఎవరి చిత్తం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరి చిత్తం చేస్తున్నాడు? ఆయన సొంత చిత్తాన్ని చేస్తున్నాడు. ఆయన చిత్తం నెరవేర్చబడాలని కోరుకున్నాడు. ఏశావుని పిలిచాడు, ఏశావు వచ్చాడు. అలాగే ఏశావు విషయంలో కూడా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏశావు తన ఆశీర్వాదాలన్నీ అమ్మేసుకున్నాడు. ఎవరికి? కానీ ఏమి ఎరగనట్టు ఆశీర్వదించిన ఆయన వస్తున్నాడా? రావడం లేదు. వచ్చాడు. నేను నా తమ్ముడికి ఆశీర్వాదాలన్నీ అమ్మేసానని ఏశావు చెప్తున్నాడు, చెప్పడం లేదు. అంటే ఆయన్ని కూడా ఎవరి చిత్తాన్ని చేసుకుంటున్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. ప్రభువా నేను నా తమ్ముడికి అన్ని అమ్మేసుకున్నాను కదా, మరి నేను మళ్ళా మా నాన్న ఆశీర్దిస్తానంటున్నాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు ప్రభు? ఏం అడగలేదు. వాళ్ళ నాన్న చెప్పినట్టు చేసేయడానికి తొందరగా అంటే ఇక మనస్సాక్షి ఏం గర్తించేది లేదు. తప్పు చేశాడు కదా, ఆల్రెడీ అమ్మేసుకున్నాను కదా, మరలా ఎలా పొందుకోవాలి నేను? దేవుడికి ఇష్టమైన ఇలా చేయడం, నేను ఇలా ప్రవర్తించడం దేవుడు మెచ్చుకుంటాడా? కనీస ఇంగిత జ్ఞానం లేదు. వచ్చేస్తుంది లాభం, ఏం చేయాలి దాన్ని ఎట్లాగైనా కూడా.
పొందుకోవాలి. దేవుడి చిత్తం కాదది, దేవుడు మెచ్చేది పని కానీ కాదు. మన జీవితాలు బాగుండాలి అంటే 10 సార్లు 20 సార్లు దేవుని సన్నిధిలో మనం చేయబోయే పని నిమిత్తము ప్రార్థన చేసుకొని ఆయన దగ్గర మనం పర్మిషన్ తీసుకొని, ప్రభువా ఇది నీ చిత్తమైతేనే జరగాలి, లేకుంటే వద్దు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. చూడండి 27వ అధ్యాయం చదవండి. ఇస్సాకు ఏం మాట్లాడుతూ ఉన్నాడో తన బిడ్డతో. ఇప్పుడు మనకి చాలా బాగా అర్థమవుతుంది ఆ మాట. చూడండి ఇప్పుడు చదవండి. నీ 3వ వచనం, కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములని అమ్ములు పొంది నీ విలువను తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసమో తెమ్మో. వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు, వేటాడి ఏం తీసుకొచ్చాడు? మాంసం తీసుకొచ్చాడు. కానీ ఆయన తీసుకొచ్చేసరికి ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరు కొట్టేశారు? యాకోబు కొట్టేశారు. అదంతా వచ్చే వారం చూద్దాం మనం. అయితే ఇప్పుడు ఇస్సాకు గురించి మాత్రమే మనం మాట్లాడదాం. ఇస్సాకు ఏశావుని పిలిచి ఏశావుని ఆశీర్వదిస్తానని చెప్పడం మూలంగా వచ్చినటువంటి మొట్టమొదటి నష్టం ఏంటంటే ఏశావుని శాపగ్రస్తుడిగా చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే, యాకోబుని ఎవరైతే దూషిస్తారో, యాకోబుని ఎవరైతే నిందిస్తారో వాళ్ళని నేను దూషిస్తాను, వాళ్ళని నేను శిక్షిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేయాలనుకుంటున్నాడు? యాకోబు కంటే ఏశావుని పైన ఉంచాలనుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి గొడవ పెట్టడానికి కారణమయ్యాడు ఇస్సాకు. ఇస్సాకే కానీ దేవుడి చిత్తాన్ని కానీ చేస్తుంటే యాకోబు మధ్యలో వచ్చి నాన్నగారిని మోసం చేసేటట్టు రిబ్కా ప్రేరేపించేది కాదు. యాకోబు వచ్చి మోసం చేసేవాడు కాదు. వీడు మోసం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి అన్న యాకోబు మీద పగబట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు యాకోబు ప్రాణం భయంతో పారిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఏశావు యాకోబు మీద పగబట్టేటువంటి వాడు కాదు. ఇప్పుడు ఇల్లంతా ఏమైపోయింది చెప్పండి? గొడవలతో నిండిపోయింది, పగతో నిండిపోయింది, శాపంతో నిండిపోయింది. అంతవరకు కలిసి ఉన్న ఇల్లంతా ఇప్పుడు విడిపోయింది. ఏం చేయడం మూలంగా? దేవుడు చిత్తాన్ని చేయడం మూలంగా. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఇస్సాకు ఈ పని చేయడం మూలంగా వచ్చిన మొదటి నష్టం ఏంటి? ఇల్లంతా పాడైపోయింది. భార్య పక్క నుంచి వింటా ఉంది, ఇస్సాకు ఏశావుతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, మాంసం తీసుకురామని. విని ఆవిడ ఏం చేసింది? కొడుకు చెప్పి ఏశావు లాగా వేషం వేసి వెళ్ళి ఆయన దగ్గరికి పంపించింది, దీవించేసేసాడు. వెంటనే పెద్ద కొడుకు వచ్చాడు. నాన్న నేను వచ్చాను నాన్న అంటారు. ఇందాకే కదా దీవించి పంపించానంటే, ఎవరు దీవించాడు నాన్న నువ్వు? నేను ఇప్పుడే వచ్చాను అంటాడు. వాళ్ళిద్దరు గుర్తుపడతారు. అయితే ఇదంతా చేసింది ఎవరు? వెంటనే రిబ్కా ఏం చేస్తుంది? ఏశావు ఇలా మాట్లాడుకుంటా ఉంటాడు, సరే నాన్న చనిపోయాక నేను యాకోబుని చంపేస్తాను. అప్పుడు రిబ్కా మాట్లాడుతుంది, ఇద్దరు కొడుకుల్ని ఒకే రోజు నేను ఎందుకు కోల్పోవడము, నువ్వు మా అన్న దగ్గరికి లాబాన్ దగ్గరికి వెళ్ళిపో అని అప్పటి వరకు ఇంట్లో ఉన్న యాకోబుని ఎక్కడికి పంపించేస్తుంది? ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరిగెత్తాడు. ఎవరు? ఎందుకంటే కలిసి ఉన్న కుటుంబంలో ఇప్పుడు ఈయన పారిపోయాడు. ఇప్పుడు అన్న కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఏదో మన ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఇక ఇల్లంతా శూన్యమైపోయింది. ఒక్క అడుగే. దీనందరికి కారణం మాంసము. దీనందరికి కారణం ఏం చెప్పండి? మాంసం, గర్వం, ఇష్టం. నా ఇష్టం జరగాలి, నేను ఎట్లాగైనా దాన్ని తినాలి. కొద్దిగా ఓర్చుకుంటే, కొద్దిగా దాన్ని వదులుకొని ఉంటే, కొంచెం దేవుడి చిత్తాన్ని కనిపెట్టుంటే, యాకోబునే పిలిచి ఆశీర్వదించుంటే వాళ్ళకి గొడవ అయ్యేది కాదు, మోసం జరిగేది కాదు, ఇంత దూరం పారిపోవాల్సిన అవసరం ఉండేది కాదు, ఏ విధమైనటువంటి కీడు కూడా ఆ కుటుంబము గురయ్యేది కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి చిత్తం కానీ, దేవుడికి ఇష్టం లేని, దేవుడికి కోపం తీసుకొచ్చే పనులు చేస్తావో మొహమాటంతో నీ ఇల్లు పాడవడం ప్రారంభమవుతుంది. ఆ దినమే మొహమాట పడకుండా దేవుడి చిత్తాన్ని కొరకు ఎదురు చూసి ఆలస్యమైన, అది ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా నిన్ను నువ్వు చంపుకొని, నీ ఆకలిని చంపుకొని, నీ కోరికలు చంపుకొని, నీ ఇష్టాలు నీకు ఇలా చేయాలనిపిస్తుంది. వెంటనే నీకు అనిపించేది కాదు ముఖ్యం, ఎవరు కనిపించాలి చేయాలని. అది దేవుడికి. పెళ్ళైనా, జాబ్ అయినా, పొలమైనా, ఇల్లు కొనడమైనా, అది ఉద్యోగానికి వెళ్ళడమైనా, ఇంకేదైనా మీ ఇంట్లో ఏది జరిగినా మీ ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఎవరి చిత్తాన్ని వెతకాలి ప్రియులారా? ప్రభువా ఈ కార్యం చేయాలనుకుంటున్నాము, నీ చిత్తమైతే ఇది చెయ్యండి, లేకుంటే ఆపే. 6వ అధ్యాయం 2 కొరింథీ 14 వచ్చిన చదువుకుందాం మనం అందరం కూడా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. అవిశ్వాసులు అంటే ఎవరు? దేవుడిని నమ్ముకోకుండా ఉన్న వాళ్ళందరూ ఎవరు చెప్పండి? అవిశ్వాసులే. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి. అంటే ఏం చెప్తున్నాడు? అవిశ్వాసులతో మీరు ఉండొద్దు, అసలు వాళ్ళతో మీరు పొత్తు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని మీరు అసలు వాళ్ళతో సంబంధాలు కుదుర్చుకోవడానికి లేదు. ఇప్పుడు అవిశ్వాసులతో సంబంధమే వద్దన్నాడు. ఇది దేవుడి చిత్తం.
మనం దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం కానీ అడుగులు ముందుకేస్తే మన జీవితం అంతా నాశనాన్ని చూడాల్సి వస్తుంది, మనశ్శాంతి ఉండనే ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ పని అయినా కూడా మనం దేవుడికి ఇష్టమా ఇష్టం లేదా అనేది మనం ఆలోచించాలి. ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. నీ చిత్తం కాకుండా మరి ఏది నా జీవితంలో జరగడానికి వీలు లేదు. ఇస్సాకు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం, ఇస్సాకు కొద్దిసేపు ఆలోచించి దేవుడి చిత్తం ఏంటో అని మోకాళ్ళకి ప్రార్థన చేసి ఉంటే దేవుడు ఇస్సాకుకి స్పష్టంగా చెప్పేవాడు, నాయన అబ్రహాము ద్వారా, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా నేను ప్రజలందరిని దీవించాలనుకుంటున్నాను. ఏశావు నువ్వు తీసుకొని రావద్దు మధ్యలోకి. నువ్వు ఎవరిని దీవించాలి అని చెప్పేవాడు? దేవుడిని అడుగుంటే యాకోబుని దీవించాలని చెప్పేవాడు. దేవుడిని మనం ఎప్పుడు అడగడం మూలంగా, దేవుడితో సమయం గడపకపోవడం మూలంగా, దేవుడి దగ్గర కూర్చోకపోవడం మూలంగా మనం ఏదో చేసేస్తామో అది చాలా దూరం తీసుకెళ్తుంది మనల్ని. మనం ఏముంది అని చేసేస్తామో, ఏం కాదులే అనుకొని చేసేస్తామో, అదే ఆ నిర్ణయమే మన జీవితాంతం బాధపడేట్టు చేస్తుంది. ఆ నిర్ణయాలు తీసుకునే ముందు మనం ఖచ్చితంగా దేవుడి పాదాల దగ్గర పెట్టి, ప్రభా నీ చిత్తం నాకు చూపించు ప్రభా, దేవా ఇలా చేయాలనుకుంటున్నాను ప్రభా, నీవే నాకు ముందుకు నడిపించు ప్రభా అంటే దేవుడికి ఆది అంతము తెలుసు, జరగబోయేది తెలుసు, ఏ నష్టమో తెలుసు, మనం ఎలా ఉంటే బాగుపడతామో తెలుసు, ఏ దారిలో వెళ్తే బాగుపడతామో తెలుసు, ఎవరిని చేసుకుంటే సుఖంగా ఉంటామో తెలుసు, ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం డెవలప్ అవుతామో తెలుసు, ఎక్కడ కీడుందో తెలుసు, ఎక్కడ మేలుందో తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన చేతుల్లోకి మనల్ని పెట్టుకుంటే ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆయన ముందుంటాడు, మనం వెనకుంటాం. యేసునామములో హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచం అంతా పెద్ద అడవి లాంటిది. ఈ అడవిలో దారి మనకు తెలియదు, కానీ దారి అంతా తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అడవిలో ఏ మూల ఏముందో, అడవిలో నుండి బయటికి ఎలా వెళ్ళాలో, ఏ దారిలో వెళ్తే మనం చక్కగా రోడ్డు మీదకి వెళ్ళిపోతామో, ఈ అడవిలో నుంచి బయటపడేటువంటి మార్గం అడవి అంతా తెలిసిన వ్యక్తి మన పక్కన నిలబడి ఉన్నాడు. మనం ఆయన సహాయం తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోతే ఏమంటారు? మనల్ని అవివేకులు అంటారు. సింహం ఎక్కడుందో నీకు తెలియదు, సింహాలు ఉండే ప్రదేశం ఎక్కడో నీకు తెలియదు, ఊబులు ఉండేది నీకు తెలియదు, గుంతలు ఉండేది నీకు తెలియదు. అన్ని తెలిసిన ఆయన ఎక్కడున్నాడు? అడుగు, నేను ఇస్తా, వెతుకు, నేను దొరకతా, తట్టు, తెలుస్తా. బాగా మా టైం లేదని వెళ్ళిపోయాము. ఊబిలో పడతాం, ముడులు గుచ్చుకుంటాయి, గొంతులో పడతాం, సింహం వస్తుంది, పంది వస్తుంది, నక్క వస్తుంది, కొంట నక్కలు వస్తాయి. నువ్వు చక్కగా ఏం చేయాలి? అయ్యా నీకు తెలుసు కదా, నువ్వు తీసుకుపోయా నన్ను, నాకు తెలియదు, ఈ అడవిలో నుంచి బయటపడ్డాము, నాకు దారి, నన్ను ఎలా ముందుకు వెళ్ళమంటావు? ఏదేమైనా ప్రభువా నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని కానీ అంటే ఎంత కారడివైనా బయటికి తీసుకొచ్చేస్తాడు ఆయన యేసు. హల్లెలూయా. దేవుడు కూడా చేయలేని సంసారం ఏదైనా ఉందంటారా? దేవుడు కూడా చేతగాని సంసారం ఏదైనా ఉందంటారా? దేవుడు కూడా అర్థం కాని మనుషులు ఎవరైనా ఉన్నారంటారా? నువ్వు ఎంత చిక్కుముడిగా ఉన్నా ముడి విప్పగలిగిన దేవుడు యేసు ప్రభువు మాత్రమే. ఆయన పట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన నీ చిక్కుముళ్ళు ఈజీగా విప్పగలడు. నువ్వు చేయాల్సింది ఏం చెప్పండి? ప్రభువా నా స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం లేదు, నా జ్ఞానంతో నేను ముందుకెళ్ళాలని ఇష్టపడడం లేదు. ఏమన్నాడు? సామెతలు రాసిన గ్రంథంలో జ్ఞానవంతుడైన సొలొమోను 3వ అధ్యాయంలో ఏమన్నాడు? ఒక మాట చూద్దాం, చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు, 5వ వచనం కూడా చదువుకుందాం. నీ స్వబుద్ధిని, గట్టి చదవండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోమన్నాడు, ఆధారం చేసుకోవద్దన్నాడు. నీ పూర్ణ హృదయముతో యెహోవా పలకండి, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుడు ఏమన్నాడు? నీ స్వబుద్ధిని, నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ అధికారాన్ని, నోటిని ఆధారం చేసుకోబాక, నా మీద ఆధారపడి పూర్ణ హృదయంతో నా మీద నమ్మకం ఉంచు. కూలిపోయిన నీ ఇంటిని కట్టగలనని నమ్ము, కట్టుతా అంతే యేసు నామములో. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులైనా దేవుడు మార్చగలని పూర్ణ హృదయంతో అడుగు. నువ్వేదో మార్చుకోవడానికి ప్రయత్నం చేయబాక, నీ వల్ల కాదు. ఎవరున్నారు మన పక్కన కట్టడానికి? యేసయ్య. అదే ఆయన మాట్లాడుతున్న మాటలు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకో. అప్పుడు తర్వాత మాటలు ఎంత బాగున్నాయో, నీ త్రోవలను సరళము చేయును.
హల్లెలూయా. దేవుడే నీకేదో సహాయం చేశాడు. ఆయన నీకేమైనా చెయ్యాలంటే నువ్వు ఆయన అడగాలి. అడుగుడి అడగకుండా ఇస్తానని చెప్పాడు ఆయన? చెప్పలేదు. నువ్వు ఆయన అడగాలి. నీ పక్కనే ఉన్నాడు ఆయన. నువ్వేం చేయాలి? ప్రభా ఇదిగో దారి తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను నా సొంత నిర్ణయాలు చేసేసుకుంటే ప్రమాదం అని నేను పాస్ గారు చెప్పారు. మీరేం చేయమంటారు? నన్ను మీరే నడిపించండి ప్రభా, మీరే మాట్లాడించండి ప్రభా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక ప్రభా. ప్రభా నన్ను కాపాడండి. సమయంలో మీరే నాకు సహనాన్ని ఇవ్వండి. మీ చిత్తమే జరుగును గాక, మీ చిత్తమే జరుగును గాక. నన్ను అలా ప్రవర్తించే శక్తిని ఇవ్వండి. ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడతారో ఆ క్లిష్ట పరిస్థితిని, ఆ త్రోవని, అడ్డు బండని సరళం చేస్తాడు ఆయన యేసునామములో. ఇస్సాకు ఏం చేస్తుంటే బాగుండేది? ఈ సమయంలో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోనండి, దేవుడిని అడుగుంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేవాడు. ఇస్సాకుకి ఆల్రెడీ తెలుసు. కానీ ఎక్కడ బలహీనత? ఏంటి ఆయన బలహీనత? మాంసం, శరీరం. ఆయనకి మాంసం అంటే ఇష్టం అని బైబిల్లో రాశారు. ఆ మాంసం అంటే ఇష్టం మూలంగా ఆయన ఆకలితో ఆయన శరీరాన్ని ఆధారం చేసుకుని దేవుడి చిత్తాన్ని చేయకుండా కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. మనం దేనితో కుటుంబాన్ని పాడు చేసుకుంటాం? నోటితో. లోపల ఒకటి ఉంటుంది పాములాగా, నాలుగు, కళ్ళు, చెవులు, చెడ్డయన్నీ వినాలని దొరద దీనికి. దేవుడి మాటలు, దేవుడి పాటలు వినడం ఇష్టం ఉండదు దీనికి. దేనికి? శరీరం. కళ్ళు ఏం చూడాలని ఇష్టం? ఎక్కువ ఇష్టం ఏం చెప్పండి? కళ్ళు. మీరు ఎప్పుడైనా గమనండి, ప్రార్థన చేద్దామంటే నిద్ర వచ్చేస్తాం. ఉదయం లేచి ప్రార్థన చేయడం కళ్ళుకి ఇష్టం ఉండదు, మూతలు పడిపోతూ ఉంటాం. ఇక నోరు చెప్పవలేదు. ప్రభువుని స్తుతించడానికి మన నోరు నొప్పి వచ్చేస్తుంది. కానీ ఎవరితోనైనా మాట్లాడమంటే రోడ్డు మీద నిలబడి నాయన బాబా గంటలు ఏం సుత్తి కొడతారు. ఆ సుత్తి ఆడి నుంచి వస్తాయి ఆ మాటలు మాట్లాడతాను. నోరు నొప్పిరా. స్తోత్రం చెప్పండి అక్క, స్తోత్రం చెప్పక నోరేరా. ఇదంతా శరీరం. దేవుడి చిత్తాలు నెరవేర్చుకోవాలన్నటువంటి శరీరం ఇది. వీటిని నువ్వు చంపాల యేసునామములో ఉదయకాలం. హల్లెలూయా. హల్లెలూయా. రోజంతట్లో నువ్వు దేవుడి గురించి మాట్లాడే మాటలు ఎక్కువ ఉండాలి, మిగతా మాటలు తక్కువైపోవాలి. అప్పుడు ఎవరు చిత్తం చేస్తున్నట్టు? నువ్వు దేవుడిని అడగండి. ప్రభా పలానా అమ్మాయి గురించి ఏమతో మాట్లాడడం నీ చిత్తమా? అడగండి. ఆ అమ్మాయి పలానా తప్పు చేస్తుంటే నేను చూశాను, ఇతనితో చెప్పాలని నా నోరు దురదగా ఉంది, నీ చిత్తమా? దేవుడు ఏమంటాడు? నేను కూడా నీ గురించి చెప్తా, నీకు ఇష్టమా? దేవుడు అనే మాట. నువ్వు అనుకుంటున్నావు ఒకరి గురించి నువ్వు చెప్తే దేవుడు నీ గురించి ఊరూరు టాంటాం చేస్తాడు. యేసునామములో చెప్పండి. హల్లెలూయా. ఆయన స్వరం వీధుల్లో వినపడదు. ఆయన కంటితో చూచిన వాటిని కూడా చెప్పడంట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం అనుకుంటా 3వ వచనం. ఎవరు చిత్తం చేస్తారు? గట్టిగా చెప్పండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు. ఆగండి. దేన్ని బట్టి తీర్పు తీర్చడంటే అతను కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు గురించి ఈ మాటలు చెప్పారు. కంటి చూపు, చూస్తా ఉండగా కొంతమంది ఏమంటారంటే నేను నా కళ్ళతో చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను అన్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను కంటితో చూసినా కూడా తీర్పు, కంటితో చూసినా కూడా నేను వాళ్ళ గురించి చెడుగా చెప్పను. ఎవరి పని అది? ఇది ఎంతమంది మనం పాటిస్తున్నాం? ఆత్మ ఏం చెప్తున్నాడు? నువ్వు చూసినా కూడా దాని గురించి ఎవరికి చెప్పడానికి వీలు. శరీరం ఏం చెప్తుంది? నువ్వు చూసావుగా, నువ్వు చూసిందే చెప్పు. నేను చూశాను కదా అని తీర్పు తీర్చాడు. నువ్వు చెడ్డదాన్ని నేను చూశాను అని తీర్చాడు, గమ్మునైపోతాడు. ఎవరికి చెప్పుకుంటాడు యేసు ప్రభు? మనం ఏం చేస్తాం చూస్తే? ఇక్కడ శరీరము, ఆత్మ, దేవుడి చిత్తం, మన చిత్తం. దేవుడి చిత్తం ఏమని చెప్తుంది? నువ్వు చూసినా కూడా నోరు తెరవడానికి వీలు. శరీరం ఏం చెప్తుంది? నువ్వు చూసావు కదా, చూసింది చెప్తే తప్పేముంది, చూసావు కదా. దేవుడు అంటే చూసినా కూడా చెప్పడానికి లేదు. ఏం చేస్తాం మనం? చూసి చెప్పని యేసు ప్రభు ఎక్కడ? చూడకుండా చెప్పేసే మనం ఎక్కడ? నువ్వు చూసేమంటే చూడ, వాళ్ళు ఎవరో చెప్పారు. అరే చూసినా కూడా ఈ రోజు నుంచి క్రైస్తవులైతే కొంచెం సిగ్గుండే మాట్లాడకూడదు. మనం దేవుడి చిత్తం చేయాలనుకున్న వాళ్ళకి ఈ మాటలు లేదయా మేము మా చిత్తాలు ఉన్నాయి, మా ఇష్టం, మాదేముందని అనుకుంటే మీ ఇష్టం. నేను నిర్ణయం తీసుకున్నా, నేను చూసినా కూడా తీర్పు తెచ్చాను. ఎందుకంటే మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య ఎన్నో తప్పులు నా మీద, నాలో చూసి నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నప్పుడు నేనేంది? నాలో ఎన్ని తప్పులు ఆయన చూశాడు.
ఏ రోజు కూడా నువ్వు ఇలాంటి తప్పుడు నాకు ఆయన చెప్పదు. నన్ను ప్రేమించాడు. ఆ మనసు నాకు కూడా దేవా నువ్వు ఈయన అని ప్రార్థన చేసుకుంటున్నా. ఆయన చిత్తం చేయాలి, ఆయన ఇష్టం నా జీవితంలో ఉండాలి, ఆయన సంతోషపడాలి నన్ను చూసి. మీరు అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ప్రభువా నీలాగే నేను కూడా ఉంటానని చెప్పండి. తర్వాత మాట చూడండి, కంటి చూపుని బట్టి అతడు తీర్పు, తాను విని దాన్ని బట్టి విమర్శ. చూడండి, విన్నాడు, దాన్ని బట్టి కూడా ఏం చేయడంట? విమర్శించడం. నేను విన్నా నీ గురించే మాట్లాడు, విన్నా ఏం చెప్పడు యేసుప్రభు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప లక్షణాలు చూడండి. దేవుడి చిత్తం మన జీవితంలో జరుగును గాక యేసు నామములో. హల్లెలూయా. కాబట్టి మన శరీరం అంతా కూడా ఏం జరిగించుకోవడానికి ఇష్టపడుతుందంటే తన చిత్తం జరిగించడానికి. దయచేసి ఈ మాటలు మీ హృదయాల్లోనికి వెళ్ళనివ్వండి. ఇతరుల మీద కోపపడ్డం కానీ, ఇతరులతో గొడవ పడమని కానీ, ఇతరుల్ని తిట్టమని కానీ, ఇతరుల్ని కించపరచమని కానీ, ఇతరుల్ని తప్పు చేసి మాట్లాడమని కానీ, అయిన దానికి కాంతానికి గొడవ పడుతూ సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇల్లంతా నాన్న రభస చేయమని చెప్పేది ఎవరు? ఎవరి చిత్తం అది? సాతాను చెప్పడు. గొడవ వేసేది నువ్వా సాతానా? ఎవరు వేస్తున్నారు? నీకు తెలియదు ఇలా అరవకూడదు, ఇలా నేను చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నేను ఉండకూడదు, నీకు తెలుసు, నీ చిత్తం అది. ఈ రోజు నుంచి దేవుడు చెప్పినట్టు, ప్రభా నేను భూమి మీద ఉన్నన్ని రోజులు ఎవరు చిత్తం చేయుదును గాక. మన చిత్తం చేస్తే వచ్చే మొదటి నష్టం ఏమొచ్చింది? ఇస్సాకు కుటుంబానికి ఫస్ట్ నష్టం ఏంటి అంటే యాకోబుని శాపగ్రస్తుడిగా చేసేసాడు. యాకోబుకి ప్రాణ భయం వచ్చేటట్టు చేసింది ఇస్సాకే. యాకోబు ఏశావు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? ఇస్సాకే. యాకోబు పారిపోవడానికి గల కారణం ఎవరు? ఇస్సాకే. మొదటి నష్టం అది. చూడండి ప్రియులారా, ఏశావుని పిలిచి, బాగా వినండి తర్వాత చూడండి, ఏశావుని పిలిచి ఆశీర్వదిస్తానని చెప్పింది ఇస్సాకు. కానీ ఇస్సాకు ఆశీర్వదించాల్సింది యాకోబుని. ఏశావు తన యొక్క స్వార్థం మూలంగా, అంటే తనకి ఇష్టమైన మాంసం తినడానికి అలవాటు పడి ఏశావు మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకొని దేవుడికి చిత్తంలో లేని ఏశావుని పిలిచి ఆశీర్వదించడం మూలంగా వచ్చినటువంటి నష్టం ఏంటి అంటే ఏశావుని కష్టంలో పడేశాడు. ఎలాగ ఏశావుని కష్టంలో పడేశాడు? ఏశావు వెళ్ళి యాకోబుని చంపడానికి వెళ్ళాడు, ఎందుకంటే మోసం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి. బాగా వినండి, ఏశావు ఎప్పుడైతే యాకోబుని చంపుతాడో దేవుడు చెప్పిన మాట, ఇతన్ని చంపే వాళ్ళని నేను చంపుతా, ఇతన్ని ద్వేషించే వాళ్ళని, ఇతన్ని దూషించే వాళ్ళని నేను దూషిస్తా. ఇప్పుడు ఏశావు వెళ్ళి ఎవరు చంపాలనుకుంటున్నాడు? ఇప్పుడు యాకోబుని ఎవరు చంపినా దూషించినా యాకోబు దేవుడు ఏం చేస్తాడు? వారిని. ఇప్పుడు ఏశావుని ప్రాణం అపాయంలో పడేసింది ఎవరు? ఎందుకు ఇస్సాకు అలా చేశాడు? తన మాంసం కొరకు, తన ఇష్టం కొరకు. మీకు అర్థమైందే? దేవుడు చిత్తం చేసి ఉంటే ఏశావుకి ప్రాణ నష్టం ఉండేది కాదు, ఏశావుకి అంత కర్మ పట్టేది కాదు. ఏశావు కూడా తెలియదు ఇది దేవుడి చిత్తం కాకపోవడం మూలంగా నాకు ప్రాణాపాయం ఉందని. ఏశావు అనుకున్నాడు ఏదో ఆశీర్వాదాలు వచ్చేస్తాయని. దేవుడి చిత్తం లేని పనులన్నీ కూడా మనకి మరణాన్ని తీసుకొచ్చి పెడతాయి, ప్రాణాపాయం తీసుకొచ్చి పెడతాయి. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఏశావుని దీవించడం మూలంగా ఏశావు దీవించబడ్డా, ప్రాణాపాయం వచ్చిందా? అర్థం కావడం కొంతమంది ఏమొచ్చింది చెప్పండి? ప్రాణాపాయం వచ్చింది. నెంబర్ 1 అది. ఇస్సాకు ఏశావుకి ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? సమస్య, నాశనం ఇచ్చాడు, ప్రాణాపాయం ఇచ్చాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? దీవెనలు ఇస్తాను అనుకుంటాడు. దేవుడి చిత్తంలో లేని నువ్వు ఏం చేసినా అది నాశనం తప్ప, అది కీడు తప్ప ఆశీర్వాదం ఒకనాటికి దేవుడి చిత్తం లేకుండా. అందుకే దేవుడి చిత్తం మన జీవితంలో జరుగును గాక. దేవుడి చిత్తంలో నువ్వు చేసేటువంటిది ఏ పనైనా పై అది బాగుపడదు. అందుకే ఆయన నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ కూడా చేయలేరు. ఇప్పుడు రెండోది చూడండి, రెండోది ఏమైంది? అదే 27వ అధ్యాయం రెండవ నష్టం. రెండవ నష్టం ఏంటి అంటే 43 వచ్చింది. కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి, చదవండి అక్కడి నుంచి చదవండి. నా మాట విని లేచి పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాభాను వద్ద కొన్నాళ్ళు ఉండకు. అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించదను. ఒకనాడే నీ
ఇద్దరిని నేను పోగొట్టుకున్న ఎలా అని మరియు చాలు. ఎక్కడికి వెళ్ళిపోయాడు యాకోబు? ఇప్పుడు లాబాను ఇంటికి వెళ్ళిపోయాడు. అన్న ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఏదోము అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు అంతవరకు కలిసి ఇంట్లో ఉన్నారు, వాళ్ళు హాయిగా. ఇస్సాకు తీసుకున్న నిర్ణయం మూలంగా, దేవుడికి వ్యతిరేకమైన నిర్ణయం మూలంగా ఇలా కలిసి ఉన్న ఇద్దరు ఏమైపోయారు చెప్పండి? చెయ్యి ఇలా పెట్టండి, మీరు కలిసి ఉన్నారు. దేవుడి చిత్తం చెయ్యకుండా వాళ్ళ చిత్తం చేయడం మూలంగా కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఏమైపోయారు? ఒకరేమో లాబాను దగ్గరికి హారానికి వెళ్ళిపోయారు, ఇంకొకరేమో ఏదేమో ప్రాంతానికి వెళ్ళిపోయారు. రెండవ నష్టం ఇది. కలిసి ఉండడం బాగుంటుందా, విడిపోవడం బాగుంటుందా? కలిసి ఉండాలంటే ఎవరి చిత్తం చేయాలి మనం? ఎవరి ఇష్టం జరిగించాలి మనం? కొన్నిసార్లు దేవుడి ఇష్టం చేయడానికి మన ఇష్టాన్ని చంపుకోవాల్సి వస్తుంది. అవతల వాళ్ళే కొన్ని మాటలు అడుగుతా ఉంటే మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు నోరు మూసుకొని ఉండు, ఇది నా చిత్తం అంటాడు. అది కష్టం. అయినా మనం దేవుడి చిత్తం చేస్తే గట్టిగా బలంగా ఉంటాం మనం ఆయన నామములో. హల్లెలూయా. దేవుడు మనల్ని విర్రగొట్టడానికి కొంతమందిని మన పక్కనే పెడతాడు. విర్రగొట్టబడితే కానీ మనం ఆశీర్వాదకరంగా మార్చబడం. బాగా ఈ మాటలు వినండి. 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు యేసు ప్రభు? విరిచాడని చెప్పండి. విరిచాడు కాబట్టి ఎంతమందికి ఆహారం అయినాయి అవి? అక్కడ ఉన్న వాళ్ళకి విరవడం రాదా? శిష్యులు లేరా? ఉన్నారా? వాళ్ళ చేతికి ఇస్తే ఎరస్తారా? ఎరవరా? కానీ ఎవరు ఇరిచారు? దాని అర్థం ఏంటి? నువ్వు ఎక్కడైనా కష్టపడుతుంటే నిన్ను వాళ్ళు కాదు కష్టపెట్టేది, దేవుడే నీకు అనుమతించాడని నువ్వు నమ్మాల. స్తోత్రం దేవుడు. నన్ను ఎవరో ఏదో అన్నారు, వాళ్ళు కాదు నన్ను అంటున్నది, ఎవరు అనుమతించారు కాబట్టి అంటున్నారు వాళ్ళు నన్ను. అంటే దేవుడి చిత్తం నాలో జరుగుతున్నప్పుడు నేను వాళ్ళని ఎదిరించాలా, గమ్మున అయిపోవాలా? నిజం చెప్పండి. ఇప్పుడు ప్రసాద్ అనుకుని ఎవరో తిడుతున్నారు, భయంకరంగా తిడుతున్నారు. అంటే ఆయన విరవబడుతున్నాడు. అంకులు వాడు నన్ను ఇంతగా అంటున్నాడని విరుస్తున్నాడు అనుకోకూడదు. ఆయన నిలుస్తుంది ఎవరు? 5 రొట్టెలు 2 చేపలు ఎవరి చేతుల్లోకి తీసుకొని విరిచారు? పక్కన చాలా మంది ఉన్నారా? లేదు. బాగా అర్థం చేసుకోండి. నువ్వు విర్రబడుతున్నావు, కొట్టబడుతున్నావు, నలగొట్టబడుతున్నావు, పాపం చాలా మాటలు పడుతున్నావు అంటే వాళ్ళు కాదు నిన్ను అనేది, దేవుడు అనుమతించాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళ మీద నువ్వు సనగొద్దు, గొనగొద్దు, తిట్టొద్దు, తిరగబడొద్దు. దేవా, నన్ను నువ్వు విరుస్తున్నావు, నువ్వు విరగొట్టబడుతున్నప్పుడు నేను మౌనంగా సహించుటకు సహాయం చేయి. ఎందుకంటే నువ్వు నన్ను విరిచి అనేక మందికి ఆహారంగా చేస్తున్నందుకు నీకు వందనాలు. చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. నిన్ను దేవుడు విరుస్తున్నాడు. కొన్ని వేల మందికి నువ్వు కడుపు నింపడానికి, నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా అవ్వడానికి నీలో ఆయన మంచి గుణాలు తీసుకొస్తాడు. నీలో ఎక్కడ లేని ఆత్మీయత తీసుకొస్తాడు. నిన్ను విరగొట్టి 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 ఏం చేస్తాడు? అనేక మంది యొక్క దాహాన్ని తీరుస్తాడు. నువ్వు ఎవరైనా విరగొట్టబడిన వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు, బాధలో ఉన్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చెప్పేదానిగా చేస్తాను. నేను కూడా పలానప్పుడు పలానా బాధలో, నీ బాధలోనే ఉన్నా, ఆ బాధలో దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు, నిన్ను కూడా తప్పకుండా బయటికి తీసుకొస్తాడు. గమ్ముకుంటూ సమయం వచ్చాక అన్ని ఆయన సమకూర్చబడి జరుగుతాయి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయబడాలి? మనము విరగొట్టాలి. అలా విరగొట్టిన తర్వాత యేసు ప్రభు వాళ్ళందరికీ పంచాడు, ముక్కలు 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 చేసిన తర్వాత. కాబట్టి మన జీవితాల్లో భార్య గయ్యాలున్నా, భర్త గయ్యాలున్నా, పిల్లలు కొంతమంది ఇబ్బందికరంగా ఉన్నా, ఆఫీసులో కొన్ని టెన్షన్లు ఉన్నా దేవుడు అనుమతిస్తాడు. అవి మనల్ని చాలా హంబుల్ చేస్తాయి, తగ్గించే గుణాన్ని నేర్పిస్తాయి. ఆ కష్టాలు, బాధలు మనల్ని తొక్కి పెడతాయి, తొక్కి పెడతాయి, తొక్కి పెడతాయి, దేవుడికి దగ్గరగా చేస్తాయి. మనం చేయాల్సిందల్లా మౌనంగా దేవుడి వైపు చూడండి. నిన్ను విరగొట్టే ముందు దేవుడు పరలోకానికి చూపిస్తాడు, హెవెన్లోనికి. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు ఎత్తి కన్నులెత్తి ఆయన ఎవరి వైపు చూపించాడు విరగొట్టడానికి ముందుగా తెలుసా? ఆకాశమే. ఇంగ్లీష్ లో హెవెన్ అని ఉంది. పరలోకం వైపు చూపించాడు. నిన్ను పరలోకం వైపు చూపించి విరగొడతాడు. సాక్షిగా పరలోకం అంతా నిన్ను చూసింది. నువ్వు విరగొట్టబడినప్పుడే ఆహారం అవుతావు. విరగొట్టకుండా ఎవరికి ఉపయోగం లేకుండా ఉంటావు. నీ ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. నిన్ను అనేక మందికి ఉపయోగకరంగా మారుస్తాడు. అలా నిన్ను మార్చాలంటే ముందు ఆయన నిన్నేం చేయాలి? విరగొట్టడం అంటే మన గర్వం, మన మాటలు, మన యొక్క హెచ్చిపోయేతనం, మనలో ఉన్న చెడగుణాలు అవన్నీ విరిగిపోతాయి. ఎప్పుడు?
కష్టాలు, మంటలు, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు మరి అత్తరు గుడ్డి తీసుకొచ్చి పగలగొట్టినప్పుడే దాంట్లో ఉన్న సువాసన బయటకు వచ్చింది యేసు నామములో. హల్లెలూయా. పగలగొట్టకుండా ఉంటే వాసన బయటకు వస్తుందా? నువ్వు నేను ఏం చేయబడాలి చెప్పండి? ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనల్ని పగలగొడతాడు. ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనల్ని విరగొడతాడు. ఎవరో ఒకరి ద్వారా మన గుండె చాలా గాయమైపోద్ది. భయపడొద్దు, తిరగబడొద్దు, విసుక్కోవద్దు. దేవా నీ చిత్తం జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఎప్పుడు ఎలాంటి సమయాల్లో చెప్పాలి ఈ మాట? విరగొట్టబడుతున్నప్పుడు. కానీ ఆ సమయాలలో మన శరీరం ఒప్పుకో. ఉంటే నీవైనా ఉండాలా? ఏం పాస్ తిడుతున్నాడు ఆయన? తిడతాడా? అన్నీ తిడతాడు. వారానికి 200 ఇస్తున్నా, పాట పాడుతున్నా, కంజీరు కొడుతున్నా, నన్ను ఇంత మాట అంటాడా? ఆయన నువ్వు తిరగబడ్డావను, లేదంటే నువ్వు నీ శరీరం మాట విన్నావనుకో, దేవుడికి సమర్పించుకోకుండా దేవుడు ఇదంతా చేస్తున్నాడు, దేవుడి మీద నేను ఆధారపడా, దేవుడు ఉన్నాడు, తప్పకుండా నాకు సహాయం చేస్తాడని ఆయన చిత్తానికి మనం సమర్పించుకున్నప్పుడు నువ్వు బలమైన వ్యక్తిగా తయారవుతాయి. హల్లెలూయా. విరగొట్టబడాలి. మోషే చేతికి దేవుడు కర్రించి ఆ బండని వెళ్ళి ఏమన్నాడు చెప్పండి నాకు? కొట్టమన్నాడా? కొట్టమనలేదా? కొట్టమన్నాడు. ఏం బండతో మాట్లాడమనొచ్చు కదా? చెప్పండి. మాట్లాడగా బండతో అంటే నీళ్ళు వస్తాయి రావా? వస్తాయి. కానీ అలా చెప్పలే. ఏమన్నాడు? ఎందుకు కొట్టమన్నాడు? అలా పాఠం ఉంది. బండని కొడితే నీళ్ళు వస్తాయి, నీళ్లు కొట్టినప్పుడు నీలో నుండి ఆత్మీయమైన జలాలు ఊరుతాయి యేసు నామములో. హల్లెలూయా. ఎక్కువ కష్టాల్లో మనం వెళ్ళామనుకోండి, ఎక్కువ మంచోళ్ళుగా తయారవుతాం. ఎక్కువ ఆత్మీయత మనలో వస్తుంది. ఎక్కువ దేవుడు మనలో కార్యం జరిగిస్తాడు. అలా బండని కొట్టినప్పుడు యాకోబు గురించి ఒక మాట చెప్తా. ఆయన తొడ గూడు వసిలి, ఆ గూడు వసిలిపోయి విడిపోయింది తొడ. ఎవరు కొట్టారు? కొట్టిన తర్వాత ఇశ్రాయేలు అయ్యాడా? కొట్టక ముందు ఇశ్రాయేలు అయ్యాడు. గూడు వసిలినప్పుడే ఇశ్రాయేలు అయ్యాడు. అంటే దేవుడు కొట్టి 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 ఆ తొడ కూడా విడిపోయింది. అప్పుడు అన్నాడు దేవుడు, ఇక నువ్వు ఇశ్రాయేలీయుడివే. మారిపోయాడు. ఆ దెబ్బలు పడందే మనం మారం, దెబ్బలు పడందే మనం మాటినాం. దెబ్బ పడినప్పుడు నువ్వు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నిన్ను విరుస్తున్నప్పుడు విరుస్తుంది ఎవరు? చెప్పండి గట్టిగా. మరి ఎందుకు నువ్వు వాళ్ళని తిడుతున్నావు? నీకు అర్థం కావడం లేదు. ఇక్కడ రొట్టెని విరిచింది యేసు ప్రభువే, నీలో బాధలు కలిగిస్తుంది అనుమతించింది యేసు ప్రభువే. మా ఆయన ఇంత మాట అన్నాడయ్యా, నేను భరించలేకపోతున్నా. మీ ఆయన కాదు అనింది. చెప్పండి ఆ మాట తర్వాత చెప్పండి. నిజంగా నువ్వు నమ్మితే ఇంక నువ్వు తిరగబడు. ఎందుకంటే అనింది ఎవరు? అనిపించింది ఎవరు? ఈ మాట చాలా చక్కగా దావీదు మహారాజు అంటే, నేను వచ్చినాను ఇప్పుడు చూపించట్లేదు కానీ, సిరియా కుమారులని దావీదు వాళ్ళ అక్కకి 3 కుమారులు ఉంటారు, బలాఢ్యులు వారు. షిమి అనేటువంటి ఒకడు దావీదు మహారాజుని తిడతామంటే చచ్చిన కుక్క అని వాళ్ళు 3 అడుగుతారు. రాజా ఒక్కసారి ఆజ్ఞ ఇవ్వండి, ఆ చచ్చిన కుక్కని చంపేస్తామంటే అప్పుడు దావీదు ఏమంటాడంటే, దేవుడు అనుమతించాడు కాబట్టి వాళ్ళు తిడుతున్నారు, తిట్టనివ్వండి వాళ్ళని, దేవుడే ఆపనప్పుడు మీరెవరు ఆపడానికి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు ఆపలేదంట వాళ్ళని తిట్టకుండా? దేవుడు ఆపలేడా? ఆపుతాడా? దేవుడు ఎందుకు ఆపలేదు? ఏదో పాఠం నేర్చుకోవాలి దావీదు. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, తిట్టనివ్వండి, యెహోవాకి నా మీద కనికరం కలిగి ఈ దూషణలన్నీ ఆశీర్వాదాలుగా మారుస్తాడేమో అన్నాడు ఆయన. మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు అలా ఎవరినైనా అక్కడ సులోచనగా చెప్పండి, ఎవరినైనా అనుమతిస్తే మన మీదకి తిట్టడానికి, చచ్చిన కుక్క దానా, చచ్చిన కుక్క అని గచ్చి కుక్క అని తిడుతుంటే నువ్వేం చేస్తావు? దేవుడు అనుమతించాడు రా, స్తోత్రం. ఇంకా దేవుడు లేదు, అనుమతి లేదు, వాక్యం లేదు. మనలో నుంచి మన చిత్తం, మన శరీరం ఏమంటది? కట్ట 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 కట్ట. కోపం మన శరీరంలో కోపం సుఖనివాసం చేస్తుంది. ప్రియులారా, ఆ సమయాలలో ఎవరైతే దేవుడి చిత్తాన్ని చేస్తారో వాళ్ళని దేవుడు గొప్ప వాళ్ళగా చేస్తాడు భూమి మీద. వాళ్ళని అంటే చెప్పండి హల్లెలూయా. ఆయన చేసి మనల్ని చేయమంటున్నాడు, ఆయన చేయకుండా మనల్ని ఎవరిని చేయమని. యేసు ప్రభుని కొట్టలేదా? ఆయనకి కోపం లేదనుకుంటున్నారా? ఆయనకి రోషం లేదనుకుంటారా? ఏమన్నాడు? నేను రోషం కలిగిన
ఆయన తన చిత్తానంతా పక్కన పెట్టి ప్రస్తుతానికి నేను ఎవరి చిత్తం చేస్తున్నా, అందుకు మిమ్మల్ని వదిలేస్తున్నా. ఇప్పుడు మనం ఎవరు చిత్తం చేయాలి ప్రస్తుతానికి? మీరు పోటుగాళ్ళే, మీరు అందరూ నాకు తెలుసు మీరు, కానీ మీ చిత్తాలు పక్కన పెట్టండి. బాప్టిజం తీసుకున్నారు కదా, అప్పుడు ఏమని అర్థం? అయ్యా ఇంక మిగిలిందంతా ఎవరి చిత్తం చేస్తాం? మామూలుగా అయితే మనం అంతా కూడా వీరులమే సూర్యులమే, మన భార్యని కొట్టగలం, చుట్టుపట్టి నేల చేసి కొట్టగలం. ఇప్పుడు ఏమైపోయాం మనం? ఆ పిల్ల ఎన్ని తిట్టినా, పందన్నా, దున్నపోతున్నా, ఏం ప్రభు స్తోత్రం, నవ్వతో వెళ్ళిపో. పక్కింటి వాళ్ళు ఇల్లు తిన్నా ఏమైపో నవ్వద్దా? హల్లెలూయా స్తుతి మహిమని పాడుకుంటే ఎవరు చిత్తం చేయమంటున్నారు? మన దేవుడు. ఆ వెరగొట్టడంలో ఎంతో ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం ప్రభు మనకి దయచేయును గాక.